మక్తల్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవరి మల్లప్ప కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి నేడు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. గతంలో మాకు మాజీ ముఖ్యమంత్రి గారు వారికి నేను ఎంతో సేవ చేశాను. ఆయన 21 ఏళ్ళు ఆయన సేవ చేసుకుని లాస్ట్ ఒక కార్పొరేషన్ వచ్చి పథకం. ఇది ఎంతో అన్యాయం అంటే నేను అసలు పట్టు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీలో పెద్ద లీడర్ హౌసింగ్ బోర్డు చైర్మన్, స్టేట్ ఏపీ దాంట్లో బీసీ విభాగంలో స్టేట్ ప్రెసిడెంట్, హైదరాబాద్ నగరానికి చంద్రబాబు ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద పోర్లు అక్కడ చేసిన తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, కేసీఆర్ గారు మనతో మిత్రులు కాబట్టి రావడం, వెళ్ళిన తర్వాత ఒక్క ఏడాదికి అక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఏం చేయాలనుకున్న టీఆర్ఎస్ పార్టీ లేదు, కలగలేదు. నీవు అక్కడ మొత్తం రావాలి, నీ ఊరు ఉంది, నీ కులం ఉంది, 30 కులం, నీవు అక్కడ గెలుస్తావు, ఉద్యమం కాదు ఎక్కువ లేడు, నీకు ఎమ్మెల్యే గెలిపించుకుంటా, నేను మంత్రి చెప్తాను, నా బాధ్యత చేయలేదు చేసి 10 సార్లు చెప్పి 2009లో బైఫర్కేషన్ అయినప్పుడు మన మక్తల్ 2 భాగాలు చేరిపోయింది. మక్తల్ అమర్జిత్ అమర్జిత్ దేవగదంలో నాయకుడు, అమర్జిత్ నాయకుడు ఆయనకి ఉత్సాహించాలని కేటీఆర్, నిరంజన్ రెడ్డి, కేసీఆర్ ఎంతో పట్టుబట్టారు. 2009లో టికెట్ ఇవ్వడం, నాకు హైదరాబాద్ ఇస్తుంది అక్కడ మొత్తం చేయడం, దాని తర్వాత వాళ్ళు ఓడిపోవడం, అది డిపాజిట్ తర్వాత మళ్ళీ నన్ను మీతో పిల్లలు నేను ప్రార్థన చేసిన, నేను రావలేదు, పొరపాటు అయితే ఈసారి నీకే ఇస్తా, నీవే ఎమ్మెల్యే, మళ్ళీ ఇస్తాను తప్ప మాట ఇస్తాను. మళ్ళీ 2010 తీసుకొచ్చి పెంచారు. అయిన తర్వాత మరి 14లో 16లో రామ్మోహన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి టీఆర్ఎస్ పార్టీ రావడం, మళ్ళీ అప్పుడు పిలిచి ఆయన తీసుకురావడం తీసుకురావని చెప్తే వెళ్ళి తీసుకురావాలి, నీకు ఎమ్మెల్సీ ప్రకటిస్తాను చెప్పి ప్రగతి వాళ్ళు చెప్పిండు, తెలంగాణ వాళ్ళు చెప్పిండు, ఒకవేళ మనల్ని కూడా అందరూ చెప్పిండు. అయినా ఓర్చు చాలా పెద్ద మంది ఉద్యోగపడ ఎక్కడ చూసినా ఆయన దృష్టిలో బీసీలు అంటే లెక్కలు, బీసీల ద్రోహి కేసీఆర్, బీసీల ద్రోహి. మేము చెప్పాలంటే 10 సార్లు చెప్పాను, సార్ బీసీలు కాపాడండి. అందులో మా కుటుంబకులం అంటే చాలా భయస్తులు, భయపడే కులం. దీన్ని తీసుకుపోయి యాదవులు కల్పించి ఆ గొర్రెలు తీసుకొచ్చి గొర్రెలు బర్రెలు చేసింది. గొర్రెలు యాదవులది ఆవులు, గేదెలు, ఉరువు లేని మేకలు, గొర్రెలు.